నక్కలగండి కానీ ఎస్ఎల్బిసి కానీ డిండి కానీ అన్నీ అలా పడి ఉండటానికి కేవలం కేసీఆర్ నిరాశ. అవన్నీ ఏడ బయటకు వస్తాయని చెప్పి ముందే వచ్చి కాగితం పట్టుకొని నేను అది చేసినా ఇది చేసినా అన్ని ఎంత అబద్ధాలు రాముడిలాగా మాట్లాడితే ఎట్లా? వాస్తవాలు ప్రజలు తెలుస్తూనే ఉంటాయి కదా, లెక్కలతో సహా. అసలు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గౌరవంగా మేము వైట్ పేపర్ని ప్రవేశపెట్టాం. ఉన్న వాస్తవ పరిస్థితులు స్టేక్ హోల్డర్స్కి అందరూ తెలియాలని. ఫైనాన్షియల్స్ మీద పెడితే, పవర్ మీద పెడితే, నువ్వు చాలా గౌరవంగా అపోజిషన్ లీడర్గా హౌస్కి వచ్చి మేము పెట్టిన దాని మీద డిబేట్లో పాల్గొని, ఒకవేళ నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేస్తుంది కాబట్టి వాళ్ళు మేము చెప్పిన దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే కూడా నీ ఎక్స్పీరియన్స్తో సభల సలహాలు సూచనలు చెప్పాల్సి ఉండే. ఆ తర్వాత కూడా మళ్ళీ పెడుతుంది కదా సభని, దానికి కూడా ఆహ్వానిస్తుంది కదా, ఎందుకు రాలే మీరు? సభకు రాకుండా ఎక్కడో సూర్యాపేట పోయి అది 3-4 నెలల తర్వాత మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోయి నిన్ను వదిలేసి ఎక్కడో అక్కడ పోతా ఉంటే, అక్కడ పోయి అది కూడా కరెంటు లేకుండా ఉన్నటువంటి దగ్గర కూర్చొని జనరేటర్ పెట్టుకొని దాంట్లో మైక్ పెట్టుకొని ఆ జనరేటర్ కూడా సగం ఆగిపోయి మైక్ పని చేయకుండా మళ్ళీ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసి ఆడ మాట్లాడే బదులు సభకు వచ్చి రావాల్సి. ఇప్పుడు కూడా నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రండి చర్చిద్దాం. ఇప్పుడు మేము చెప్పినవి మీరు చెప్పినవి వాస్తవాలు అయితే, మీకు నిజంగా రాష్ట్రం మీద అభిమానం ఉంటే నేను లెక్కలతో సహా వస్తా. రండి ఆడ కూర్చొని మాట్లాడదామని చర్చిద్దాం ప్రజల సమక్షంలో, లేదా మీడియా సమక్షంలోనైనా. మాకేం అభ్యంతరం లేదు. మేము చెప్పే వాస్తవాలని మేము స్పష్టంగా లెక్కలతో సహా వస్తాం. మీరు కూడా రండి. ఈ రెండింటిలో ఏది బాగుంటే అది ప్రజలు చేద్దాం. అంతిమంగా మా ఉద్దేశం అయితే ప్రజల సంక్షేమమే. ఒకళ్ళు మాయన్నా 1-2 పొరపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. రండి, వచ్చి సూచనలు ఇవ్వండి. మీ వల్ల జరిగిన నష్టం ఏంటో మేము చెప్తాం. మేము ఈ 3 నెలల్లో మేము చేసిన నష్టం ఏంటో మీరు చెప్పండి. చేసిన మేము సరి చేస్తున్నామనే కదా వాస్తవాలన్నీ మీ ముందు బయటపెట్టింది. ఇవన్నీ రోజు కూడా బయటకు వస్తున్నాయి.